మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నెల 24 వరకు మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నెల్లూరు జిల్లా జైలుకు మాచర్లి సోదరులను తరలించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇప్పుడే కొన్ని క్షణాల క్రితమే పిన్నెల్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని మాచర్ల కోర్టు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దాదాపు 6 నెలల క్రితం మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో 2 వర్గాలు ఒక వర్గంపై మరొక వర్గం కారుతో దాడి చేసి ఢీ కొట్టి పడిపోయిన ఇద్దరిని రాళ్లు వేసి చంపేశారు. అయితే ఈ ఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని లేకపోతే పిన్నెల్లి సోదరులకు గాని ఎటువంటి సంబంధం లేదు. కానీ అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇందులో ఇరికించింది. పూర్తిగా 5 నెలల నుంచి విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే తమను ఈ కేసులో ఇరికించారని కూడా పిన్నెల్లి సోదరులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే కోర్టు ఆదేశాలతో ఇవాళ మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు హాజరయ్యారు. ఆయన సరెండర్ అయ్యారు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరికీ ఈ నెల 24వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ వెంటనే నెల్లూరు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొద్ది క్షణాల క్రితమే ఇద్దరిని నెల్లూరు తరలించారు. సిద్ధు. ఓకే అశోక్.